మంత్రిగా ఉన్నప్పుడు కోయడకపోతే బాగుండేనేమో, పండ్ల మార్కెట్ చూద్దామని హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కోయడకు పోయి ఉంటే ఏమన్నా పనులు అటు ఇటు జరిగినా చేసే విధంగా ఉండేది. నిన్న హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా కోహెడా మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎవరికో అప్పచెప్పేస్తున్నారు అనే ఒక అద్భుతమైన అబద్ధాన్ని నిజం చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా నిన్న కోహెడాకి రావడం జరిగింది. వి వెల్కమ్. డెఫినెట్లీ ఒక ప్రతిపక్షంగా అట్లాంటి బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నందుకు నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా వన్ సైడ్ నుంచి నేను. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తా హరీష్ రావు గారు, నేను మార్కెట్ చైర్మన్గా 2010వ సంవత్సరం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండే, అదేవిధంగా అప్పటి రాజనరసింహ గారు, వీళ్ళంతా నిర్వహిస్తుండే. గతంలో హైదరాబాద్ దీన్ని డీకంజెషన్ చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ని ఔటర్ రింగ్ రోడ్ బయటికి షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్న మాట ఫస్ట్ హరీష్ రావు తెలుసుకోవాలి. అది సుధీర్ రెడ్డి కూడా తెలుసు, కానీ అన్ఫార్చునేట్లీ సుధీర్ రెడ్డి మళ్ళీ అబద్ధం చెప్తుండు. కె చంద్రశేఖర్ రావు గారు దాన్ని తీసుకొచ్చిరు మార్కెట్ అని ఆయన మాట్లాడుతున్నాడు. అదో పచ్చి అబద్ధం. ఆయన స్వయాన ఆయన గురువైన రాజశేఖర రెడ్డిని మోసం చేయడమే. నేను ఎందుకు చెప్తున్నానంటే 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు నేనే చైర్మన్గా ఉన్నాడా, ఆ మార్కెట్కి నేనే చైర్మన్గా ఉన్నా. హరీష్ రావు గారు మరి గుర్తెరగాలి మీరు, 2012 6వ నెల 16వ తారీఖున జీవో ఎంఎస్ నెంబర్ 126 బేస్ చేసుకొని కోహెడా మార్కెట్ షిఫ్ట్ చేయాలి. 174 ఎకరాలలో కోహెడా మార్కెట్ కోహెడా తరలించాలి, గడ్డన్నారం నుంచి ఈ డీకంజెషన్ తగ్గించాలా, రైతులకు మంచి సదుపాయాలతోటి ఒక మంచి మార్కెట్ కట్టాలనే ఉద్దేశంతో 2012లో మేము జీవో తీసుకురావడం జరిగింది.